బృందావనమనుకోవాలి, ఆ ఇంద్రుడు చంద్రుడు సకల దేవతలు చూసి ఆశ్చర్యపోవాలి, మన వాగులు వంకలు మత్తడి అలుగులు మళ్ళీ పరుగులు నేర్వాలి, మన చెరువులు కుంటలు నిండి నదులు నడకలు కొనసాగించాలి, మన పైరు పాపలకు పాడి పంటలకు ప్రాణం మనమివ్వాలి. ఆ ప్రపంచమంతా నివ్వెరపోయి మన ప్రాంతాన్నే పొగడాలి, మరి పచ్చదనానికి ప్రతిరూపంగా మన పల్లెలనే నిలపాలి, మన కొండలు కోనలు వాగులు వంకలు మళ్ళీ పరుగులు నేర్పాలి, మన కొండలు కోనలు గుట్టలు గొత్తులు పచ్చటి బట్టలు కట్టాలి, ఎండలు కోతులు అడవి ప్రాణులు అన్నీ హాయిగా బతకాలి, ఇక మనమే తనమని ముందు తరాలకు మనమే చాటి చెప్పాలి. అరెరెరెరెరెరె ఓ లాలా ఈ వేళ చెట్లను పెంచాలి, వానలు పుడమికి దించాలి, మనమంతా చెట్లను పెంచాలి, వానలు పుడమికి దించాలి, మనమంతా చెట్లను పెంచాలి, వానలు పుడమికి దించాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన వరాలు, మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముందు తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే మన తాతలు వాళ్ళు ఉన్నప్పుడు ముత్తాతలు మొక్కలు నాటిని చెట్లను సంరక్షించడం వల్లే మనం ఏదైనా మర్రి చెట్టు కింద కానీ ఏదైనా సేద తీరడానికి ఆ చెట్టు కింద పోయి కూర్చుంటాం. ఎండాకాలం కానీ ఇప్పుడు వ్యవసాయ పనులు చేసేటప్పుడు సేద తీరడానికి ఒక చెట్టు కింద కూర్చుంటున్నాం. ఆ నీడను తలదాచుకుంటున్నాం అంటే కారణం ఏంది? వాళ్ళు పెంచిన మొక్కలు. అవి కూడా మనం ముందు తరాలకు ఇవ్వాలంటే ఇప్పుడు ఖచ్చితంగా మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి, మహావృక్షాలు వేయాలి. రేపు పొద్దున వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే విధంగా మనం కృషి చేయాలి. నీటిని కాపాడుకోవాలి. నీటిని ఇప్పుడు తాగునీరు ఇప్పుడు కొనుక్కుంటున్నాం. రేపు పొద్దుగాల మనం 100-200 పెట్టి చిన్న చిన్న సీజన్లలో పిల్లలకు కొనాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి నీటిని కాపాడుకోకపోతే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సాగునీరు తాగునీరు అన్నింటినీ వృధాగా చేయకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. దీనికి సంబంధించి